హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోయే వంట ములక్కాడ మసాలా. ములక్కాడలు అండి ఇవి. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, ఆనియన్ కొన్ని పేస్ట్ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. పేస్ట్ మసాలా కోసం పల్లీలు, నువ్వులు, ధనియాలు, కొంచెం కొబ్బరి, ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. పల్లీలు వితౌట్ ఆయిల్ ఇవి వేయించుకోవాలి మసాలా కోసం. ధనియాలు కొన్ని చిన్న మంట మీద వేయించుకోవాలి. కొంచెం కొబ్బరి, నువ్వులు, కొబ్బరి ఇవి మామూలుగా లైట్గా కొంచెం ఫ్రై చేసుకొని చల్లారినాక మిక్సీ వేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయండి. గ్యాస్ కట్టేసి పేస్ట్ అయిపోయిందండి మెత్తగా. ఉల్లిగడ్డ కొంచెం వేసుకొని పేస్ట్ పట్టుకుందాం. టేస్ట్ బాగుంటుంది ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే. గ్యాస్ అంటించుకుందామండి. కూర రెడీ చేద్దాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. కొంచెం జీలకర్ర, 1 ఎండుమిర్చి, చెక్క, ఇలాచీలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు వేసుకుందాం. మూత పెట్టుకుందాం 2 నిమిషాలు. ములక్కాడలు గట్టిగా ఉంటాయి కాబట్టి కొంచెం 10 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఇవి నూనెలో ఫ్రై అయితే బాగుంటుంది. మూత పెట్టుకుందాం. నూనెలో ఫ్రై అయిపోయినాయండి ఇవి. ఆనియన్ పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు. అల్లం వేసుకుందాం. ఇప్పుడు మసాలా వేసుకుందాం. మొత్తం మనం మిక్సీకి వేసుకున్నాం చూడండి ఆ పేస్ట్. హాఫ్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఇది మూత తీసుకొని ఫ్రై అయిపోయింది ఇది. ఇప్పుడు కారం వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటే 2 స్పూన్ల కారం, వాటర్ వేసేసుకుందాం. కొంచెం చిక్కగా ఉంది కదా, ఇంకా కొంచెం వేసుకుందాం. ఉడకాలి కాబట్టి వాటర్. మంట మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకుందాం. అయిపోయిందండి కర్రీ. గ్యాస్ బంద్ చేసి గిన్నెలోకి సర్వింగ్ చేసుకుందాం. ఎంత చక్కగా అయిందో చూడండి. చిక్కగా బాగుంటుందండి ఇది. ఇలా చేసుకోండి, హెల్త్కి కూడా మంచిది ఇది. చాలా బాగా వచ్చింది కదండి. ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.